73వ కీర్తన 18వ వచనంలో నిశ్చయముగా నీవు వారిని కాళ్ళు జారు చోటనే ఉంచి ఉన్నావు అన్న మాట మనకి ఆదరణ కలిగిస్తుంది. అవును ప్రభు, వారు ప్రాణం విడవడం పాపం, ప్రాణం విడిచిన వెంటనే నరకానికి వెళ్ళడమే. కాళ్ళు జారు చోటనే. లాజరు ధనవంతుడు, మనకి అందుకే చెప్తాడు భగవంతుడు, ఈ లోకంలో మనం ఆయన నీతిని ఆయన రాజ్యంని వెతకాలి మొట్టమొదట అన్నాడు. వేరేదేమి లేదు. ఆయన నీతిని రాజ్యంని వెతకడం. రొట్టె ముక్కలు పడిపోయిన తింటున్నాడు, శరీరం అంతా కురుపులు. ఎక్కడ కూర్చున్నాడు ఎప్పుడైనా చనిపోయి? అబ్రహాము రొమ్మున. ఇంత వైభోగం అనుభవించి, అయ్యా అబ్రహామా, లాజరుని పంపించు, నీటిలో చిటికిన వేలు ముంచి ఒక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయమను. ఇది అంత భయంకరం. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది పరిస్థితి అక్కడ నరకంలో. అందుకే సంఘాల్లో నరకానికి గురించి కూడా బోధ చేసుకోవాలి. నరకమును గురించి కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. శిక్ష గురించి కూడా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఇదంతా అర్థమైన తర్వాత, వారి అంతం అర్థమైన తర్వాత ఒక మాట పలుకుతాడు, అయ్యో ఎంత మూర్ఖుని నేను, తెలివిలేని పశుప్రాయుని అయిపోయాను, నేను మృగం అంటూ వాడిని అయ్యాను. అయ్యా, నీ ఉండగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు ఎక్కర్లేదు. నా శరీరం కృషించిపోయినా, నా హృదయం కృషించిపోయినా, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇది గొప్ప మాట. మనం 73వ కీర్తనలో భగవంతుని తక్కువ అంచనా వేస్తాం. భగవంతుని ఇచ్చేటటువంటి ఆశీర్వాదం వైపు ఎక్కువ మొగ్గు చూపుతాం. అన్నీ ఇచ్చే రాజు మన ఇంట్లో ఉంటే, మనం ఇప్పుడు 74వ కీర్తన ధ్యానం చేయబోతున్నాం. 74వ కీర్తనలో పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగుజేవాడు ఆయనే, దేశంలో మహారక్షణ కలుగుజేవాడు ఆయనే. మనం ఆయన పక్కన పెట్టుకుని, దాన్ని ఏదో అంటారు కదండి, మేకపిల్లని సంకలో పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు ఆశీర్వాదాన్నే పక్కన పెట్టుకుని ఊరంతా వెతుకుతాం మనం. అందుకే మన విశ్వాసాన్ని భగవంతుడి ఉదయకాలన, ప్రభువా నాకు అపనమ్మక లేకుండా చేయి, నాకు అపనమ్మక లేకుండా చేయి, అవిశ్వాసం లేకుండా చేయి, నాకు విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయి ప్రభువా. ఇది మనం పలకవలసిన మాట. 74వ కీర్తన ఆశాపు కీర్తన, దైవధ్యానం. కీర్తనీయుడు, కీర్తనాకారుడు ఈ 23 వచనాల్లో ఎన్నెన్నో అద్భుతాలు, మనల్నే అచ్చుగుద్దినట్టు ఉంటుంది అక్కడ. నీవు నేనే ఉంటాం అక్కడ. అందుకే వ్రాయించి పెట్టాడు భగవంతుడు. ప్రతిదీ ఇతరుల కొరకు కాదు, వాక్యం ఇతరుల కొరకు కాదు, నా కొరకు, నా ఇంటి కొరకు, నేను సరి చేసుకోవడానికి. మన వాక్యం చదివేటప్పుడు ఇతరులకు బోధించడం కోసం కాదు, నా కోసం అని మనం ఫీల్ అవ్వాలి. అప్పుడే ఉపయోగం ఉంటుంది.
74వ కీర్తన మొదటి వచనంలో, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి. మనం పైన 73వ కీర్తన 25వ వచనంలో ఏం చదివాం? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? క్వశ్చన్ మార్క్. నీవు మరలా తను ఆన్సర్ ఇస్తున్నాడు. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. కంటిన్యూగా నా శరీరము మరియు నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము, ఎప్పుడండి? దేవుడు నిత్యము, ఎల్లప్పుడూ, దాని అర్థం కదండి, నా హృదయమునకు ఆశ్రయదుర్గమును నా స్వాస్థ్యమునై ఉన్నాడు. స్వాస్థ్యం అంటే నా ఆస్తి. అయితే ఇప్పుడు అదే కీర్తనాకారుడు 74వ అధ్యాయము మొదటి వచనంలో, దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి. నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. 3 సంగతులు మనం చూసాం ఇక్కడ. పైనేమో నిత్యము నీవు నాకు, నా హృదయానికి, నాకు ఆశ్రయదుర్గంగాను, నా స్వాస్థ్యముగాను అనగా నా భాగంగాను, నా ఆస్తిగాను ఉన్నావు అన్నాడు. కిందకు వచ్చేటప్పటికి, దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలయ్యా? ఎన్ని రోజులు వేడుకోవాలి? 73వ కీర్తన అంతా మనం చూసాం. వారేమో పచ్చగా ఉంటున్నారు, వారి ఇంట్లో అప్పుల బాధలు లేవు, వారు క్షేమంగా ఉంటున్నారు, వారు వడ్డీలు కట్టే బాధ లేదు, వారింట్లో అసలు సమస్య లేదు, ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు. నేనేంటి ప్రభు, ఎప్పుడు ఏడిపోయినా ఇంట్లో, ఎప్పుడు వడ్డీలే, ఎప్పుడు బయట వచ్చి ఎప్పుడిస్తావు, అప్పు ఎప్పుడు ఇస్తావు, డబ్బు ఎప్పుడు ఇస్తావు, వడ్డీ ఎప్పుడు కడతావు, రెంట కట్టుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు, ఈఎంఐ కట్టాలంటే అర్థం కానీ అప్పటి వరకు బాగుంటుంది, ఆర్థికంగా కృంగుదల. అయితే వారంతం అర్థమైంది, అయ్యో మృగం వంటి వాడిని అయిపోయాను, మూర్ఖుణ్ణి అయిపోయాను అన్నాడు. భగవంతుడు నీవే నాకుండగా ఇంకా లోకంలో ఎందుకే ఏది ఎక్కర్లేదు, ఈ పని చేయక్కర్లేదా? దేవుడు అంటే పెంచేస్తాడా? అవకాశాన్ని బట్టి, వారి టాలెంట్ని బట్టి ఉంటుంది. భగవంతుని పిలుపుని బట్టి ఏదైనా మంచిది. ఇక్కడ దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి. మా ప్రార్థన నీ దగ్గరికి రావట్లేదు, విన్నా కూడా నువ్వు ముఖం మురుగు చేసుకుంటున్నావు, నువ్వు చూసి చూన్నట్టే ఉంటున్నావు. నేను అంత పనికిరాను అయిపోయాను నీ దగ్గర, లెక్కలేను కదా. 3 వచనాలు మనల్ని ఆదరించే మాట. ఒకటి, నీవు మేపు గొర్రెల మీద. మనం ఎవరమ్మా? ఆయన మేపే గొర్రెలు. యెహోవా నా కాపరి. ఏమన్నాడమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లోటే ఉండదు నాకు. మంచి కాపరి మన దేవుడు. మంచి కాపరి
తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. 99 గొర్రెలు వదిలిపెట్టేశాడు, ఒకదానికోసం పరిగెట్టాడు. ఎక్కడ చిక్కుకుందో, ఏ బాధలు ఉందో, ఏ మృగం చేతిలో ఉందో అయ్యో అని పరిగెత్తి పరిగెత్తి చీకట్లో వెదకి వెదకి వెదకి, నీవు నేను దొరకలేదు, అట్లా నీవు నేను తప్పిపోయిన గొర్రెలం కాదు మనమట. ఆయన మేపు గొర్రెల మీద 2, నీ శ్వాస గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన ప్రజలు, సమాజం. ఎవరు మనం? ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సాంపాద్యం, మనం ఆస్తి. ఏమన్నాడు 2వ వచనంలో? మనము ఆయన సంపాదించుకుని విమోచించిన ప్రజలం మనం. ఆయన తన స్వరక్తమిచ్చి, ఏ రక్తమిచ్చి? అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం అనుకుంటాను, ఏమనుంది? ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సాంపాద్యం, సంఘం, ప్రజలం. 3వది, ఆయన నివసించు సియోను పర్వతం. దేవా, నిత్యము నీవు మమ్మల్ని విడనాడావు కదా. అయ్యో, నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాజుచున్నదేమి? నీ శ్వాస గోత్రం అన్న ప్రభువా, నువ్వు పూర్వం సంపాదించుకొని విమోచించిన నీ సమాజం జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నీవు నివసించు పర్వతం, ఈ సియోను పర్వతం జ్ఞాపకం తెచ్చుకో. నా కోసం ప్రాణం పెట్టావా? నీ సొంత కుమారుణ్ణి నాకు ఇచ్చావు. ఈరోజున నేను శ్రమ పడుతున్నాను, నన్ను నిత్యము మర్చిపోతావా తండ్రి? శత్రువు నా మీద పెట్టలేకపోతున్నాడు. 3వ వచనం చూడండి. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. ఎక్కడ అటాక్ చేస్తున్నాడు? శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. దేవాలయంలోకి వచ్చేసారు, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. కొద్ది సెకండ్లు ఆ రక్త ప్రోక్షణ అక్కడ జరిగించి బయటకు వచ్చేస్తాడు. అంత అతి ప్రాముఖ్యమైన అతి పరిశుద్ధ స్థలంలోకి, దేవుడు నివసించే స్థలంలోకి శత్రువు ఎంటర్ అయ్యాడు. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము. శత్రువు ఎవరిని మిరింగుదునా? ఏమనుందమ్మా? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె. ఎలా వస్తుందమ్మా? గర్జించే సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8 మనం ఈ మాట చూస్తాం. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మిరింగుదునా అని గర్జించే సింహం వలె వెతుకుచూ తిరుగుచున్నాడు. పరిశుద్ధ స్థలం మీద దెబ్బ కొడతాడు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చేస్తాడు, వాడు పాడు చేస్తాడు, ప్రార్థన లేకుండా చేస్తాడు. అయిపోయింది. ప్రార్థన లేదా, పరిశుద్ధ స్థలం పాడైపోయింది. సహవాసం మీద దెబ్బ కొడతాడు, దూరంగా ఉంచుతాడు, వాక్యానికి దూరంగా ఉంచుతాడు. నిన్ను ప్రార్థన మీద దెబ్బ కొడతాడు, వాక్యం మీద దెబ్బ కొడతాడు. చదవనివాడు, చదువున అర్థం అవడు,
అర్థమవనవుడు, ఆలోచించినవుడు, సహవాసంలోకి రానవుడు, చర్చికి వెళ్ళినవుడు, టైంకి రానవుడు, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది మామూలుగా లేదు, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎవరి ప్రార్థన కాజేయుదునా, ఎవరి వాక్య ధ్యానాన్ని కాజేయుదునా, ఎవరిని సెల్ ఫోన్లు ఇచ్చేసి వారిని టైం వేస్ట్ చేసేదినా, ఇదే వాడు కుతంత్రం. వాడు శత్రువులు 74వ కీర్తన 3వ వచనం, శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. సమస్తమును పాడు చేస్తారు. నువ్వు శత్రువు ఏం చేస్తాడు తెలుసమ్మా? ప్రార్థన అనే ఆలయం మీద కొడతాడు, నీ హృదయంలో జొప్పిస్తాడు వాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోనాలి. సర్వాంగ కవచమును ధరించుకొనడం అంటే ఆయనలో లీనం కావడం, వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల్ని, ఆయన కంచిలో మనం ఎప్పుడైతే, అందుకే ఒక మాట అంటాడు, అపవాదికి చోటియ్యకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27లో ఏమన్నాడు? అపవాదికి చోటియ్యకుడి. ఫ్రెండ్ రూపంలో వస్తాడు వాడు, ఫ్రెండ్ రూపంలో వస్తాడు. ఎందుకు టైం వేస్ట్? ప్రార్థన ఎందుకే? 2 గంటల ప్రార్థన చేస్తారా? 4 గంటల ప్రార్థనలో ఉంటారా? చిన్ని విత్తి వెళ్తాడు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం? ఉదయాన్నే నిద్ర లేకపోవడం, ఉదయాన్నే పాడు చేసుకుంటే ఎందుకు? నిద్ర శుభ్రంగా పడుకో, ఆరోగ్యం కూడా చూసుకోవాలి మనం. ఒక విత్తనం వేస్తాడు. అపవాదికి చోటియ్యకుడి. అపవాది అనగా సాతాను అని అర్థం. వ్రాయబడేందుకు కింద చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి, మీ అంతటా మీకు కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి, నా కుటుంబంతో ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాతో ముందర ఉండాలి ప్రభు, నా వెనక్కి ఉండాలి, నన్ను ఆవరించాలి, నా పక్కన ఉండాలి, నన్ను ప్రొటెక్ట్ చేయి, నీ కాపుదల ఉండాలి. నేను చాలా మట్టుకి మన బిగబట్టుకుని పరిశుద్ధంగా ఉండాలంటే అవ్వదు, చేయలేవు. నీ ప్రార్థన చేయాలంటే, సహవాసంలోకి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. మనం ఆయన మేపే గొర్రెలు, మొదటి వచనంలో, 2వ వచనంలో ఆయన సంపాదించుకున్నటువంటి, ఆయన విమోచించిన జనం, ఆయన నివసించే సియోను పర్వతం మనమే. శత్రువు పరిశుద్ధ స్థలములో నన్ను సమస్తమును పాడు చేస్తున్నాడు. శత్రువు ఏంటంటే, శత్రువుని జయించాలంటే యాకోబు పత్రిక 4:7 అంటాడు, కాబట్టి దేవునికి లోబడియుండుడి. హంబుల్గా ఉండండి. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడండి. నన్ను ఏమంటున్నాడు భగవంతుడు? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించగలరు, అపవాదిని దూరం చేయగలరు. యేసు నామములో అని మనం గద్దిస్తే వెళ్ళిపోవడం వాడు భగవంతుని లోబడాలి. మొట్టమొదట భగవంతుని చెప్పింది వినాలి, నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడే అపవాది మన దగ్గర నుంచి వెళ్తాడు. అపవాదికి చోటియ్యకుడు అంటే దాని అర్థం ఏంటి? భగవంతునికి లోబడి ఉండాలి, ఆయన మాట వినాలి. ప్రభువా నేను ప్రేమిస్తానంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడం అని. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడేయుండు చోట్లకు విజయం చేయము. 4వ వచనం, నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. ప్రత్యక్షపు గుడారం, అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసారు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చారు. విరోధులు ఆర్భటిస్తున్నారు. ఒకనొక సమయంలో ప్రార్థన 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 అనేదాను, ఒకనొక సమయంలో వాక్యం అనేదాను. చర్చికి సమయానికి వెళ్ళాలి, పాటలు పాడాలి, పరిశుద్ధంగా ఉండాలి, భగవంతుని ఆరాధించాలి, కుర్చీలు వేయాలి, కుర్చీలు తుడవాలి, టెంట్ వేయాలి,
ఉదాహరణకి బాత్రూమ్లు కడగాలి, వాటర్ పెట్టాలి, శుభ్రంగా చెత్త అంతా తీసివేయాలి. అక్కడ మన హృదయంలో తపన ఉండేది. మనం ప్రత్యక్ష గుడారంలోకి విరోధి వచ్చాడు, ఆర్భటిస్తున్నాడు. రకరకాల టార్గెట్స్ పెట్టుకుంటాం, గోల్ పెట్టుకుంటాం. గోల్ అంటే చివరికి ఏం తీసుకెళ్తుందండి? డబ్బును సంపాదిస్తుంది, హోదా ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. అది కాదు ఫైనల్ సాటిస్ఫై. ఎంతోమంది గొప్ప గొప్ప వారి జీవితాల్లో వారి పుస్తకాలు చూస్తే చివరిగా నేను ఆత్మశాంతి లేకుండా చనిపోతున్నాను అని వ్రాసుకున్నారు. ఏం సంతృప్తి, ఎవరి కోసం బ్రతికాను. ఒక ఆయన చార్లీ చాప్లిన్ అని చాలా గొప్పగా నవ్వించేవాడు. ఆ సినిమాల్లో జోకర్గా ఉండేవాడు. తను చివరిగా రాస్తూ అనేకులు నవ్వించాను, నేను ఏ రోజు నేను నవ్వలేదు అన్నాడు. అర్థమవుతుందన్నమాట. అనేకుల జీవితాలకి సంతోషాన్ని ఇచ్చాను. నేను 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా నవ్వించాను, కానీ ఏ రోజు నేను నవ్వలేదు. నా జీవితం అంతా విషాదమే అంటాడు. మనం అపవాదికి చోటిస్తే, దేవునికి లోబడకపోతే ఎక్కడికి వచ్చాడు? పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసాడు. మన హృదయాన్ని పాడు చేస్తున్నాడు, హృదయం మీద దెబ్బ కొడుతున్నాడు, ప్రార్థన స్థలం మీద దెబ్బ కొడతాడు. ప్రార్థన చేయనివాడు మోకాలు వేయడానికి, దేవునితో సమయం గడపడానికి నిన్ను ఇది మనం అలాగని అన్వయించుకుందాం. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములు వారెత్తియున్నారు. జయించాను. మనం పాడైపోవడం వాడికి ఇష్టమండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక వాడు పాపం చేయవాడు, అపవాది సంబంధి. మన అనారోగ్యం పాలవడం వాడికి ఇష్టం, మన కుటుంబం అల్లకల్లోలం అవ్వడం వాడికి ఇష్టం, భార్యాభర్తల మధ్య అసమాధానం వాడికి ఇష్టం, మన పిల్లలు డ్రగ్స్కి బానిసలైపోవడం వాడికి ఇష్టం, మన కుటుంబాలు చెదిరిపోవడం వాడికి ఇష్టం, కొట్లాడటం వాడికి ఇష్టం, పాపం వాడికి ఇష్టం, వ్యభిచారం వాడికి ఇష్టం. అపవాదిని చోటియద్దు, అపవాదికి జయించండి. లేకపోతే వాడు మన జీవితాలకు వస్తాడు, మన ఇంట్లోకి వచ్చేస్తాడు. శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసేశారు. ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. ప్రభువా, ఏంటి తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నిత్యము నన్ను విడనాడుతావా? మొట్టమొదటి వచనం చూడండి, దేవా 74వ కీర్తన. నీవు నిత్యము మమ్మను విడనాడితేవేమి? నీవు మేపు గొర్రెలం కాదు, నీ స్వరక్తం నుంచి సంపాదన కాదు, ఎల్లప్పుడూ నువ్వు నివసించేటటువంటి నివాస స్థలం కాదు మేము. 5వ వచనం, దట్టమైన చెట్ల గుబురి మీద జనులు గొడ్డండ్ల నెత్తినట్లుగా వారు కనబడుతున్నారు. మామూలుగా లేరు. అసలు మన కుక్క తన వాంతికి తిరిగినట్లు, ఏమైనా వ్రాయబడిందమ్మా? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో మరలా దొరినట్లు, ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఆధ్యాత్మికంగా సాల్మాను ఆదివారం వాక్యం చెప్తూ ఆత్మను ఆర్పకుడు అంటే అపవాదికి చోటియడం. అపవాదికి చోటు ఇవ్వడమే ఆత్మను ఆర్పడం. ఏ సమయంలో ప్రార్థన చేయాలి, టైం టేబుల్ పెట్టుకున్నాం, ఆ సమయంలో ప్రార్థన చేయాలి, ఆ సమయంలో వాక్యం చదవాలి, ఆ సమయంలో భగవంతునితో గడపాలి, దేవునికి ఇష్టంగా ఆయన ఆజ్ఞలు పాటించాలి, మేలైనది చేయనరికి పాపం చేయకుండా ఉండాలి, ఇతరుల సహాయంలో పాలు పొందాలి, సహవాసంలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలోకి రావాలి, చర్చికి వెళ్ళాలి, సమాజం కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి. ఎన్ని బాధ్యతలు అప్పచెప్పాడండి. వారు జ్వరపడిపోయి దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లు నెత్తినట్లుగా వారు కనబడుతున్నారు. మన మీద వీరతాండవం చేస్తున్నారు. ఇప్పుడే వారు గొడ్డళ్ళు సమ్మిటలు అంటే సుత్తే, పెద్ద పెద్ద సుత్తులు గొడ్డలు పట్టుకొచ్చి ఆ దేవాలయాన్ని పడగొడుతున్నారు. దేవాలయం మీద అటాక్ చేస్తున్నారు. చర్చినే పగలగొడుతున్నారు. నీ హృదయం మీద సాతాను పగలగొడుతున్నాడు. వచ్చేసాడు, జ్వరపడ్డాడు నీ హృదయంలోకి.
నీ పరిశుద్ధ మందిరాన్ని పాడు చేసేస్తున్నాడు. నీ యొక్క టార్గెట్స్ ఏమేమి టార్గెట్స్ పెట్టుకున్నావో, భగవంతుడితో ఏ విధంగా బ్రతకాలని నిశ్చయించుకున్నావో, 31వ తారీఖున ఏ విధంగా పాపాన్ని విడిచిపెట్టాలి, ఏ విధంగా కమిట్ చేసుకున్నావో, ఏ విధంగా బ్రతకాలనుకుని టార్గెట్ చేసుకున్నావో దాని మీద సాతానుడు అటాక్ చేస్తాడు. గొడ్డళ్ళు పట్టుకొచ్చాడు, సమ్మెట్లు పట్టుకొచ్చాడు, దానిని విచిత్రమైన పనిని బొత్తిగా వెరగొడుతున్నాడట. 7వ వచనం, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టిస్తున్నారు, కాల్చేస్తున్నారు, మొత్తం బూడిదైపోద్ది. అసలు నీకు మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాలన్న ఆలోచన రానవరు, బైబిల్ చదవాలన్న ఆలోచన రాదు ఇంక నీకు. జాగ్రత్త సుమా, అపవాదికి చోటు ఇయ్యొద్దు, అపవాది తంత్రాలను ఎదిరించాలి, మెలకువగా ఉండండి అంటాడు భగవంతుడు. అందుకే మనకు భగవంతుడికి ఎందుకు శ్రమ వచ్చింది, ఎందుకు కష్టం వచ్చింది, సాఫీగా ఎందుకు జాగట్లేదు? 73వ కీర్తన, వారికి ఎందుకు ప్రభాయ ఇలాగ సాఫీగా అయిపోతుంది? ఒక ఉదాహరణ విన్నాను. ఒక ఎత్తైన కొండ మీదకి ఎక్కాలంటే స్ట్రైట్గా రోడ్ వేస్తారండి, వంకర టెంకరగా రోడ్ వేస్తారా? చుట్టూరు తిరిగి రావాలి, నెమ్మదిగా ఎక్కాలి. వంకర్లు టెంకర్లా స్ట్రైట్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వాహనం తిరగబడిపోయి పడిపోతుంది, సాఫీగా ఎక్కలేం. ఇప్పుడు స్ట్రైట్ రోడ్లో నిద్ర వస్తుంది, వంకర టెంకర బాబు ఎవడొస్తాడు అని మెలకువగా ఉంటాం. కష్టం రావడం మంచిదే, శ్రమ రావడం మంచిదే. మన ప్రార్థనలో ఇంకా ముందుకు దేవునితో, ప్రభువా ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు, ఆయన మీద ఆధారపడగలం, నువ్వు తప్ప ఎవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభు, అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, నువ్వు వస్తే చాలు, నువ్వు ఉండు, మనం చెప్పగలం ఆ మాట. అందుకే భగవంతుడు ఉదయకాలన నీకు నాకు ఆయన ఇచ్చే మాట, అపవాదిని ఎదిరించాలి, అపవాదికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. చిన్నది మనసులో పుడుతుందండి. ఎందుకు అంత దూరం వెళ్ళాలా చర్చికి? అక్కడే ఉన్నాడా దేవుడు? ఇన్ని చర్చి లేదా? సహవాసాన్ని మీద దెబ్బ కొడతాడు సాతానుడు, ఐక్యమత్యాన్ని దెబ్బ కొడతాడు, చిన్నది పుట్టిస్తాడు. వారట విచిత్రమైన పనిని బొత్తుగా వెరగొడుతూ ఉన్నారు, నీ పరిశుద్ధ స్థలానికి అగ్ని ముట్టిస్తున్నారు, నీ నామ మందిరమును నేల పడగొట్టి తొక్కేస్తున్నారు. వారు దేవుని మందిరమును బొత్తుగా అనగదొరుకుదమనుకుని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చేస్తున్నారు. సూచక క్రియలు మాకు కనబడట్లేదు, ఇకను ప్రవక్తియు లేకపోయాను, ఇది ఎంతకాలం జరుగును, దాన్ని నెరిగినవాడు మాలో ఎవడును లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామము నిత్యము దూషింతురా. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలన చేయు. కామైపోయావు ప్రభు, నువ్వు కాముగా అయిపోయావు. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడుతువేమి? నీ బలం ఏమైపోయింది, నీ గొప్పతనం ఏమైపోయింది? తదాస్తని పలుకయ్యా. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో శత్రువుని నాశనం చేయొచ్చు నువ్వు. నీ దక్షిణాస్తం గురించి మాకు తెలియదు. సముద్రం, ఎర్ర సముద్రం 6 నెలలుగా చేసావే. ఇశ్రాయేలీయులందరూ ఆ పక్కన నీరు, ఈ పక్కన నీరు గోడలుగా ఉంది. అంతసేపు నువ్వు ఆ సముద్రాన్ని గిబియోన్లో ఆగమన్నాడు. యెహోషువ ఒక రోజంతా సూర్యుని ఆపేశాడే. ఒక చిన్ని వ్యక్తికి అంత బలం ఇచ్చిన వాడు వచ్చి, శత్రువు వచ్చి పరిశుద్ధ మందిరం, అతి పరిశుద్ధ మందిరం, పరిశుద్ధాలయం, దేవుని మందిరం ఆవరణం అగ్నితో కాల్చివేయబడుతుంది. తొక్కేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు దేవుని నామాన్ని దూషిస్తున్నారు. ఎవడిష్టం వచ్చినట్టు. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే ఎవడిష్టం వచ్చినట్టు వాడు భగవంతుని, ఓ మనిషిని దూషించినట్టు దూషించేస్తున్నాడు, పేరు పెడతాడు, వేళకాలంగా మాట్లాడతారు. దేవుని భయం, అయ్యో దేవుణ్ణి దూషిస్తున్నామే, దేవుని అపహసిస్తున్నామే, ఇంత మాట మనం ఉంటే మన పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి ఆలోచన లేదు.
ఎవరికి ఎంత తోస్తే అంత మాట అంటూ ఉంటారు. భగవంతుడు ఈ రోజున ఈ ఉదయకాలం 74వ కీర్తన నాతో మాట్లాడతాను. అపవాదికి చోటు ఇయ్యొద్దు. ఎవరి తంత్రాలని, అపవాది తంత్రాలను ఎరిగి ఉండాలి. అపవాది మొట్టమొదటి నుంచి పాపం చేసేవాడు. జాగ్రత్త, మనం వాడుతూ ఉంటే పాపం చేస్తాం. మనం మన ఆలయాన్ని, ప్రార్థన ఆలయాన్ని పడగొడతాడు వాడు. ప్రార్థనే ఉండదు ఇంకా మన జీవితంలో. మన కుటుంబంలో నుంచి ప్రార్థన వెళ్ళిపోతుంది. మన కుటుంబంలో వాక్యమైన మాటే రాదు. జాగ్రత్త సింహ, జాగ్రత్త. భగవంతుని ఏం కోరుతున్నాడు? నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడిచిపెట్టుకొని ఉన్నావు? ఎందుకు రొమ్ములో పెట్టుకుని తీయట్లేదు దాన్ని? నీ బలం ఏమైపోయింది? భగవంతుడు కాముగా ఉన్నాడు అనుకుంటున్నావా? 12వ వచనం, 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే ఉన్నాడు. నిన్న 73వ కీర్తన మనం చదువుతూ నా పరిస్థితి ఏంటి ప్రభువా, వారి పరిస్థితి ఏంటి, కంపారిజన్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చాడు, వారి అంతం గురించి ఆలోచిస్తూ అవును ప్రభు, నిశ్చయముగా నీ వారిని కాళ్ళు జారు చోటనే ఉంచావు. అర్థమైపోయింది నాకు. మృగం అంటూ వాడిని అయిపోయిన పశువును ప్రభు నన్ను క్షమించు అని పలుకుతూ ఉన్నాడు. మృగం అంటూ వాడిని అయ్యాను. నీ బలం తెలియక, నీ శక్తి ఏంటో తెలియక, నేను రుచి చూడక సరిగా ఆశీర్వాదం వైపు ఆలోచన చేశానే. దేవాలయాన్ని ఎలా చూస్తున్నాను నేను? దేవాలయాన్ని ఆరోగ్యం బాగు చేసుకునే స్థలంగా చూస్తున్నాను. అప్పులు తీర్చుకునే బ్యాంకులా చూస్తున్నాను. విద్య దొరకాలని ఓ స్కూల్లో చూస్తున్నాను. నా పిల్లలు మంచిగా ఉండాలి, పోలీస్ ప్రొటెక్షన్గా నేను దేవాలయాన్ని చూస్తున్నాను. దేవాలయానికి వెళ్తే నా పిల్లలు పుడతారు, నా భార్యకి పిల్లలు పుడతారని, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని దేవాలయానికి వస్తున్నా. ఎంత అవివేకిని ప్రభు, మృగం అంటూ వాడిని అయిపోయాను. నీ శక్తిని తెలియక, నీ ఆశీర్వాదం అయిపోయి నా కన్నులు చూశాను. ఏమన్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలని కదా ఉంటా. యేసు వైపు చూడకుండా యేసు ఇచ్చే ఆశీర్వాదం వైపు చూశాను. అక్కడికి వెళ్తే బాగుపడుతుందని, ఇక్కడికి వెళ్తే బాగుపడుతుందని. అయ్యో, నేను ఆశీర్వాదం కొరకు వచ్చానే, నా పిల్లలు బాగుండాలని వచ్చానే, నా ఉద్యోగం బాగుండాలని వచ్చానే. ఆకాశం ముందు ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభు. నిన్ను చూసే కనులు నాకు ఇవ్వాలి. సదాకాలం నా గురి నీ వైపు నిలుపుచున్నాను తండ్రి. ఒకసారి ఆయన గట్టిగా పట్టుకుంటే, ఆయన ఉంటే నా హృదయంలో, నా దేవాలయంలో ఆయన పట్టుకుంటే, ఆయన బంధించి పెట్టుకుంటే, ఆయన్ని పొందులో ఉంటే, నాకైతే దేవుని పొందు ధన్యకరం అన్నాడు నిన్న. ఆయన కౌగిల్లో మనం ఉంటే, తండ్రిని మనతో ఉంటే భరోసా అండి. తండ్రి లేని వారికి వారి బాధ ఇప్పుడు చెప్పుకోవచ్చు, భరోసా ఉండదు, పెద్ద దిక్కు ఉండదు. ఇంకా చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకుంటాం? భక్తుడు, కీర్తనకారుడు ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్పుకోవాలో వారికే చెప్పుకుంటున్నాడు. మనం ఏం చేస్తామంటే వెంటనే పక్క వాళ్ళకి ఫోన్ చేసి పక్క వారిని పిలిచి మనకు చెప్తాం. భగవంతుడు ఈరోజు నీకు నాకు ఇచ్చే భరోసా ఏదైనా డైరెక్ట్గా ఆయనతో చెప్పచ్చు, ప్రతిదీ చెప్పచ్చు. మొట్టమొదట ఆయన్ని నా సొంత రక్షకుడిగా, ఎలా అమ్మా, నా సొంత రక్షకుడిగా, నా దేవుడిగా, నా తండ్రిగా మనం ఆయన్ని స్వాస్థ్యంగా పొంది ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మనం ఆయన్ని స్వాస్థ్యంగా, ఆకాశమంది నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా కూడా దేవుడు నిత్యము ఆశ్రయదుర్గంగా ఉన్నాడు.
స్వాస్థ్యముగా, నా ఆస్తిగా ఉన్నాడు, సొంతంగా ఉన్నాడు, నా సొంత రక్షకుడిగా ఉన్నాడు. అది నాకైతే దేవుని పొందు ధన్యకరం అన్నాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. 73వ కీర్తన 28లో అన్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, ఆయన కౌగిట్లో ఉన్నాను. ఎవరు పొందు? ఎవరంటే తాపత్రయపడుతున్నాం మనం? ఏదంటే తాపత్రయపడుతున్నాం? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె నిన్ను డైవర్ట్ చేస్తాడు, నీ ఆలయాన్ని పాడు చేస్తాడు, నీ ఆలయాన్ని తొక్కేస్తాడు, నీ ఆలయాన్ని అగ్నితో కాల్ చేస్తాడు. ఆ రోజు జరిగింది రాశారు. ఈ రోజున నా మట్టికి నాకు ఈ హృదయమైన ఆలయాన్ని ఎవడెవడికి తావేవును. నేను ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ సమయంలో లేవాలి, ఏ సమయంలో వాక్యం చదవాలి, ఏ సమయంలో భగవంతునితో కాలక్షేపం చేయాలి, ఆ సమయాన్ని వృధా చేయండి. ఏ సమయంలో చర్చికి వెళ్ళాలి, ఎన్ని నిమిషాల ముందు చర్చికి వెళ్ళాలి, ఎన్ని నిమిషాల తర్వాత మన చర్చికి వెళ్ళిన తర్వాత వాచ్లు చూస్తాం, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి దేవుడి నుంచి. నువ్వు ప్రార్థన చేయలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాయన నీ సహాయం నాకు అక్కర్లేదని, నీతో నేను ఉండనని. వాక్యం చదవట్లేదా? నీ అవసరం నాకు తీరిపోయింది, నువ్వెందుకు నాకు అని చెప్పడం. మనం ఆలస్యంగా వెళ్తున్నామంటే ఏదో వెళ్ళాలి, వెళ్ళొచ్చేయాలి, కాలక్షేపంగా వెళ్ళి రావడం కాదు, తపన ఉండాలి. ఎప్పుడెప్పుడు వస్తానా, ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు నేను కాలం గడుపుతానా నీతో. మనం ఒక్క 5 నిమిషాలు ఆలస్యమైతే చిరాకు పడిపోతాం. భగవంతుడు అంటే అంత అసహ్యం అయిపోయిందా? వాక్యం అంటే అంత ఇష్టం అయిపోయిందా? వాక్యం కంటే దాన్ని ఏమంటారు, ఆకలంతా మనకు ఎక్కువైపోయిందా? ఒక్క నిమిషం కడుపు మార్చుకోలేము. అనేకుల కొరకు కడుపులు మార్చుకుని ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా భగవంతు దగ్గర గడుపుకుని అయ్యా తన క్షేమం కోసమని 5 నిమిషాలు మనం ఆలస్యం అయితే బాధపడిపోతాం. భగవంతుడి రోజున నీతో నాతో మన దేవాలయం పడగొట్టబడకూడదు, మన ఆలయం అగ్నితో కాల్చివేయబడకూడదు. సూత్రం ఏంటి తెలుసమ్మా? ఆయన హస్తం, ఆయన దక్షిణ హస్తం ముడిచిపెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన రొమ్ములో నుంచి దాన్ని తీయట్లేదు, మన సహాయం రావట్లేదంటే దాని అర్థం ఏంటి? అపనమ్మకం కాదు, అవిశ్వాసం కాదు. దేవా నిత్యము మమ్మను విడనాడితేమేమి, మేము నువ్వు మేపే గొర్రెలం కాదా? నీ సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సాంపాద్యం కాదా మేము? నీలో మాలో నువ్వు నివసించట్లేదా? 12వ వచనంలో ఆన్సర్ వస్తుంది చూడండి. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే అన్నాడు. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే అన్నాడు. దేశంలో మహారక్షణ కలుగు దేవుడు ఆయనే, మహారక్షణ కలుగు దేవుడు ఆయనే. ఆయన గురించి స్తుతిస్తూ మనం ఆరాధన చేసేటప్పుడు ఇలాంటి మాటలు ఎత్తి పెట్టాలండి. అనుకరించాలి. ఆరాధన అంటే అనుసరించడం, మనుషులను అనుసరించండి, బైబిల్లో ఉన్న భక్తులను అనుసరించండి. ఆ భక్తులు ఎలాగని ఆరాధన చేశారు, ఎలాగని మాటలు ఉచ్చరించారు, మనం చూసి కూడా మనం పలకొచ్చు. నలుగురికి మనం సంతోషాన్ని ఇవ్వడానికి, భగవంతుని మహిమపరచడానికి మనం చూసి కూడా చదవచ్చు కొన్ని వాక్యాలు. ఆరాధన చేసి కళ్ళు మూసుకొని పర్వాలేదు, కానీ వాక్యం చదివేటప్పుడు కళ్ళు తెరిచి ఆ వాక్యం ఎత్తిపట్టి మరలా కళ్ళు మూసుకోండి భగవంతుని ఆరాధన చేసేటప్పుడు. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయినాడు, దేశంలో మహారక్షణ కలుగు దేవుడు ఆయనే. నీ బలము చేత సముద్రములను పాయలుగా చేసేటివి. చూడండి ఎంత అద్భుతమైన మాటలు. పైనంతా ఏం చదివాడు? వారు నా మీద పడిపోయారు, శత్రువు వచ్చాడు, దేవాలయాన్ని పడగొట్టాడు, అగ్నితో కాల్చివేస్తున్నాడు. భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు 13వ వచనంలో. నీ బలము చేత సముద్రములను పాయలుగా చేసేటివి, జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టేటివి. ఏదైనా సరే ఆయన ముందర నిలవబడలేదు. మకరం యొక్క అనగా, మకరం అంటే ఏంటమ్మా? మొసలి. మకరం యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టేటివి. మనం దాన్ని అంత ఈజీ కాదు. మొసలు తల పగలగొట్టడం అంత ఈజీ అనుకున్నారమ్మా? మకరం యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టేటివి. అరణ్యవాసులకు దాన్ని ఆహారంగా ఇచ్చేటివి. బుగ్గలను నదులను పుట్టించేటివి. స్తోత్రం.
ఆయన నీరు లేని చోట. నాకు ఒక మాట 68వ కీర్తన మనం చూసాం కదా, తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడట. ఎవరికమ్మా? తండ్రి లేని వారికి. తన పరిశుద్ధ ఆలయం ముందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తని అయినాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని ఉద్ధరించేవాడు, వర్ధిల్ల చేసేవాడు. 68వ కీర్తన మనం 5వ వచనంలో ఈ మాట చూడవచ్చు. చీకటి అండి, కటికి చీకటి, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులను నడిపించగలడు మనల్ని. ఏమి ఉండదు అక్కడ. ఆయన అద్భుతం చేసే దేవుడు. 5 రొట్టెలు కదా, 5 రొట్టెలు, చిన్న చేపలు. ఎన్ని చేపలమ్మా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భగవంతుడు పంచుతాడు. కొన్ని చేపలు 7 రొట్టెలు ఎంతమందికి? 4,000 మందికి తింటారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని మనం ఆలోచన చేయగలగాలి. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడుతువేమి అన్నాడు 12వ వచనంలో. చదువుతూ మకరం యొక్క శిరస్సును పగలగొట్టగల బొగ్గులు నదులను పుట్టించితివి. ఎడారండి అది, ఎడారి, ఏమీ లేదు, అయిపోయింది. మొద్దు అన్నారు. మొద్దు అంటే చచ్చిపోయింది. మొద్దు నుండి ఏం పుట్టించాడమ్మా? మొద్దు నుండి చిగురు వస్తుంది, మరల జీవం వస్తుంది. పాడి గొర్రెలను వెంబడించి మాన్పించాడు, రాజుగా చేశాడు. అనాథ ఎస్తేరు రాణిగా మారిపోయింది. పరిగేరుకున్న రూతు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. బానిసగా ఉండే యేసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. నత్తోడు, 100 మంది గలవాడు, మాట్లాడు ప్రభు అన్నాడు. 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు పైబడి నడిపించడానికి సామర్థ్యం ఇచ్చాడు భగవంతుడు. విజ్జిలేని వారు, పామరులు, భగవంతుడు వారిని 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలీయులందరికీ మీరు న్యాయం తీరుస్తారు అన్నాడు. శిష్యులుగా ఏర్పడి 5 రొట్టెలు కదండి, 2 చిన్న చేపలు 5,000 మందికి సమృద్ధి సమృద్ధి సమృద్ధి. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు 4,000 మందికి కడుపు నిండా బ్రేమని తిన్నారు. రుచి లేని, రంగు లేని నీళ్ళని దేవుడు ద్రాక్షారసంగా మార్చాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయింది. ప్రభువా తీయొద్దు అంటుంది మార్త. వాసన వచ్చేది. లాజరు బయటకు రమ్మన్నాడు. తాళ్లతో కట్టబడి ఉన్నాడు, ముఖానికి రుమాలు కట్టబడి ఉందట. స్తోత్రం ప్రభా. మనిషి చెయ్యి అంత చిన్న మేఘం కనబడుతుంది అన్నాడు. మనిషి చెయ్యి అంత చిన్న మేఘం కనబడుతుంది అన్నాడు. అయితే వచ్చేయి, అహాబుతో చెప్పు, త్వరగా ఇంటికి వెళ్ళిపోమను, లేకపోతే మోపైన వర్షం కురుస్తుంది, ఆ వర్షం ఇంటికి వెళ్ళకుండా అడ్డగిస్తుంది, త్వరగా వెళ్ళిపోమను. ఎంత మేఘమమ్మా? చిన్న మేఘం. మనిషి చెయ్యి అంత చిన్న మేఘం, మనిషి చెయ్యి అంత చిన్ని మేఘం అండి మోపైన వర్షాన్ని కురిపించగల దేవుడు. స్తోత్రం ప్రభా. బొగ్గలు నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించే నదులను నువ్వు ఇంకా చేసేదివు ప్రభా. పగలు నీదే, 16వ వచనం, పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే. వేసవి కాలం, చలికాలం నీవే కలుగు చేసావు ప్రభా. వేసవి కాలాన్ని మనం రాత్రి అంతా చెమట కారిపోతూ ఉంటుంది, చిరాకు పడిపోతూ ఉంటాయి. ఏంటి ప్రభా ఈ బాధ? మరలా శీతాకాలం వస్తుంది, బాబో చలి 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 అంటాం. ఏంటి ప్రభా చలి? మాకు నీళ్ళు సుక్కలేవు, ఈ సంవత్సరం నీళ్ళు ఇంకిపోయినాయి అంటాం. బోరుబావులో నీళ్ళు లేవని చూస్తూ ఉంటాం. వర్షం వస్తూ ఉంటుంది. ఏంటి ప్రభా ఇంత వర్షం కురిసి చేస్తున్నాం? చూసారా అండి, దేవుడు భూమికి సరిహద్దులు నియమించిన వాడు ఆయనే. భూమికి సరిహద్దులు నియమించిన వాడు ఆయనే. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకో ప్రభా.
చివరిగా కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తాడు. కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తాడు. మరి చూడండి, ఒక్క నిమిషం. యెహోవా, నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. 19వ వచనం. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణం. ఎవరమ్మా? దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువద్దు. గువ్వ అంటే ఏంటమ్మా? పావురం. పావురము దాని ప్రాణాన్ని దుష్టుడికి అప్పచెప్పొద్దు. నేను పావురం లాంటి ఎవరికి అపకారం చేయను, శాంతి పక్షిని. చివరిగా ప్రార్థన చేస్తూ దేవా 18, 19 వచనాల్లో మనం చూస్తాం, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. 20వ వచనంలో లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండిపోయాయి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకో. నువ్వు నీ ప్రమాణాన్ని, నీ నిబంధనని నువ్వు జ్ఞాపకం చేసుకో. తర్వాత 22వ వచనంలో దేవా లెమ్ము, నీ వాద్యము నడుపుము, అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం తెచ్చుకో. నీ ప్రభావాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. నీ మీదికి లేచివారు అల్లరి నిత్యము బయలుదేరుచున్నది, నీ విరోధులు చేయి గల్లెత్తును మరొకము. చివరిగా చూడండి, భగవంతుడికి అప్పు చెప్తున్నాడు, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ ప్రమాణం జ్ఞాపకం చేసుకో, నీ ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకో, నీ ప్రమాణాన్ని, నీ నిబంధనని జ్ఞాపకం చేసుకో. బొత్తిగా విడిచిపెట్టేసావా అన్నాడు. చివరిలో దేశమును రక్షించేవాడు, దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే అంటూ ఉన్నాడు. నా ఇంటిని కాపలా కాసేది ఆయనే, నన్ను కాచేది ఆయనే. గత వారం పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి అంటే దాని అర్థం ఏంటంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇయ్యద్దు. అపవాదికి చోటు ఇస్తే మనం ఆత్మను ఆర్పేసినట్టు. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. మీ ఇంటికి కూడా వస్తాడు వాడు, మీ దేవాలయంలోకి వస్తాడు, మీ తలుపు కొడతాడు. వాడు వచ్చాడంటే తొక్కేస్తాడు, వాడు వచ్చాడంటే కాల్ చేస్తాడు, వాడు వచ్చాడంటే అస్సలు ప్రార్థన అనే మాటే ఉంటుంది ఇంక నీ జీవితంలో. వాడు వస్తే సహవాసం అన్న మాట ఉండదు, చర్చ్ అనే మాట ఉండదు. ఉన్నా కూడా నామకే వాస్తి, వెళ్ళాలని కూర్చుని రావడం అంతే. ఎందుకు వెళ్ళామో, ఎందుకు కూర్చున్నామో, ఏం తెలుసుకున్నామో, మళ్ళీ బయటకు వచ్చి వంకలు ఏం చెప్పాడు, ఇవన్నీ ఎవరికుంటాయి ఈ మాటలు? దేవుని ప్రేమించిన వాడికి మాటలు వస్తాయి. వాక్యం గురించి మాట్లాడేస్తారు, ఏది చెప్తే అది మాట్లాడేస్తారు. ఏం లేదు ఇవాళ వాక్యం, నువ్వు చూసావా, అనుభవించావా, లోపలికి తీసుకుంటే కదూ వాక్యం నాదని అనిపించాలి కదూ. వాక్యం నాకు కాదులే, చెప్పేవాడికే, వినేవాడికే అని నువ్వు అనుకుంటే, చెప్పేవాడు నువ్వు పాటించొద్దు, వినేవాడు నువ్వు పాటించొద్దు. ఆచరణ లేని భక్తి వృధా అండి, శూన్యం. ఆచరణ లేకపోతే అపవాది వస్తాడు. అందుకే సాల్మాన్ వాక్యం చెప్తే ఒక మాట చెప్పాడు, ఏమని? వాక్యం వినడం మంచిదే, ఎక్కువ వినడం మంచిదే, కానీ విన్న వాక్యాన్ని ఆచరణ చేయాలి. లేకపోతే ఎక్యుములేట్ అయిపోయి నీకు ఉపయోగం ఉండదు. మనం ఆ వాక్యాన్ని అనుసరించాలి, మనలో ఉన్న చెత్తను తీసివేయాలి. అప్పుడు కదూ ఎంత సభ్యుడితే మాత్రం ఉపయోగం ఏంటండి? ఆ యొక్క మరక పోకపోతే. మరక మంచిదే అంటారు, మంచిదే అంటే పాపం మంచిదని కాదు దాని అర్థం. కష్టం మంచిదే, ఎప్పుడు కూడా కష్టం ఉంటే ఏమవుతుంది? శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఇస్తాం, భగవంతునికి అవకాశం ఇస్తాం ప్రార్థన చేయడానికి. అందుకే వంకర టెంకర ఉంటుంది ఏంటి, కొండ మీద ఎవడా ఇంజనీరు అని తిడతాం మనం.
ఆడంత తెలివైనాడు, తెలివి తక్కువ ఏం కాదు ఇంజనీర్. స్ట్రైట్గా పెడితే డామ్మని పడిపోతాం. అందుకే మధ్య మధ్యలో ఏం వేస్తున్నారు, స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు వేస్తారంటే మనం అలర్ట్గా ఉంటాం. కళ్ళు చూస్తే అరే బాబు స్పీడ్ బ్రేకర్ ఉందని ఆపాలరా అని, లేకపోతే జైమని వెళ్ళిపోతాం, నిద్ర వచ్చేద్ది మనకి. అందుకే స్ట్రైట్ రోడ్లో ఫాస్ట్ వెళ్తుందని సరదా కాదు, నిద్ర వచ్చేద్ది. అందుకే ఆటంకాలు ఉంటాయి. అలర్ట్గా ఉంటాం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉంటాం. మీ విరోధి అపవాది గర్జించి సింహాలు ఎవరిని మృంగన్నాని మీ పిల్లల్ని మింగేస్తుంది, మీ కుటుంబాన్ని మింగేద్ది, మీ ఆలయాన్ని మింగేద్ది. అపవాది ఏం తక్కువ ఏం కాదు, వాడు మనకంటే ఎక్కువ తెలుసు. వాక్య రిఫరెన్స్ చూపిస్తాడు. దేవుణ్ణే నానా తిప్పలు పెట్టాడు అక్కడ, దేవుడికే ఆన్సర్ చేస్తున్నాడు. వాక్యాన్ని బాగా చదివిన్నవాడు, నీకంటే నాకంటే తెలివైన వాడు అపవాది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు వస్తే అపవాది మీ యొద్ద నుండి వెళ్ళిపోతాడు. నువ్వు చర్చిలో కూర్చున్నంత మాత్రాన అపవాది నీ దగ్గరికి రావడం ఏమీ లేదు, అపవాది వస్తాడు. దేవునికి లోబడి ఉండాలని అంటాడు భగవంతుడు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. వాక్యం లోపలికి తీసుకుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా నన్ను అభిషేకించు, నాలో లీనమవ్వాలి ప్రభు, నాతో నా ముందర ఉండాలి, నా వెనుక ఉండాలి, నా పక్కన ఉండాలి, కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నా ఇంట్లో ఉండాలి. నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు నీ వాక్య ధ్యానం, నీ ప్రార్థన, మనం పని చేస్తూ కూడా ప్రభువా నీకు స్తుతులు. పాపం చేయడానికి ఇష్టపడకూడదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ పెర్ఫెక్ట్గా కట్టాలి. ఏ దొంగ బిల్లు పెట్టడానికి వీల్లేదు. క్రైస్తవుడు పాపం చేయడానికి వీల్లేదు. పాపం చేస్తే అపవాది వచ్చేస్తాడు, వాడు అపవాది సంబంధం. అపవాదికి చోటు చిన్న చిన్న విషయాలేనా, చిన్నదేనా, చిన్న పేపర్ పట్టుకొస్తే అపవాది వచ్చేస్తాడా? నాది కాంది అనుభవిస్తే అపవాది రావడం. మరి ఒకరోజు నన్ను స్క్రాచ్ పట్టుకొచ్చాను మా కంపెనీలో నుంచి. వెంటనే మరలా నన్ను ఎప్పుడు ప్రభు అదైతే క్షమించు అని నా పాపాన్ని ఒప్పుకున్నాను. చిన్న చిన్న అంట్లో పరలోక రాజ్యం మిస్ అవుతాం. మంచిది. 74వ కీర్తన ముగించబడింది. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే అన్నాడు. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయన. ఆయన ఎంతగా స్తుతించారు చూడండి. నీ బలము చేత సముద్రములను పాయలుగా చేసావు ప్రభువా. జలముల్లో ఎక్కడండి బొగ్గులు, నీటి బొగ్గులు. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసావు, జలములో భుజంగముల శిరస్సులు పగలగొట్టావు, మకరం యొక్క శిరస్సుని మొక్కలుగా కొట్టావు, బొగ్గులను పుట్టించావు, నదులను పుట్టిస్తున్నావు. పగలు నీదే, రాత్రి నీదే, భూమికి సరిహద్దులు నియమించేవాడు నీవే. స్తోత్రం ప్రభా.